రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కేంద్ర మంత్రిగా రాజీనామా చేశారు. అప్పుడు తెలుగుదేశం ఒక స్టాండ్ తీసుకుంది. అవిశ్వాస తీర్మానం వరకు వెళ్ళారు. ఇన్ని జరిగినాయి రాష్ట్ర ప్రయోజనాలు దీంతో. ఇప్పుడు అదే బీజేపీ పార్టీతో ఈ రోజున పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఏవైతే ఉన్నాయో ప్రజలు ఎలా చూస్తారు, ఎలా అంగీకరిస్తారు? అది నేను చెప్పలేను, నేను జ్యోతిషం చెయ్యను, కానీ మన భారతదేశంలో ఒక భాగం. మన రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడాలి. దెబ్బతిన్నాం ఉదాహరణకి మనకి ట్రైబల్ యూనివర్సిటీ, మన విజయనగరం జిల్లా పాత జిల్లాలో ఇక్కడ 400 చిల్లర ఎకరాలు కంపౌండ్ వాల్ కట్టి వారందరిని దిశ చేసి ఫైనలైజ్ చేసి తెచ్చారు. అక్కడ కొంత ట్రైబల్స్ ఉండేవారు, వారికి రీహాబిలిటేట్ కూడా ఆ రోజు చేశారు. బయట ఇల్లులు కట్టి వారికి ఇది చేసి అదంతా రీహాబిలిటేట్ కూడా చేశారు. వీరు వచ్చారు. మా ఉత్తర కోస్తా జిల్లాలో ప్రత్యేకత ఏంటంటే రియల్ ఎస్టేట్పై అందరు పడ్డారు. కల్లులు వచ్చాయి, ఈ ట్రైబల్ యూనివర్సిటీ పోయింది. తర్వాత రెండో ఇది వచ్చింది కొన్ని నెలల కిందన, ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడ మళ్ళీ ఫౌండేషన్ ప్రధానమంత్రి గారు వేస్తున్నారు. ఎక్కడ వేస్తున్నారు కనుకుంటే వర్చువల్గా వేస్తున్నారు. ఓకే, వర్చువల్ ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రోగ్రామ్ చేయవచ్చు, కానీ వర్చువల్గా ఉండదు కదా యూనివర్సిటీ. ఎక్కడెక్కడెక్కడంటే ఈరోజు వరకు అందరు బుర్ర గోక్తా ఉన్నారు. అయితే మనం ఇంకా గోకాల బుర్ర వద్దా అనేది మన పైన ఉంది. ఇంకా బుర్ర గోకడంతో మనం సంతృప్తి పడాలంటే మన ఇష్టం. తడాకా చూపించడానికి, బుర్రలు గోక్కోవడానికి ఎలక్షన్స్ దీనికోసం దయచేసి వాడకండి. మన భవిష్యత్తు మనం ఆలోచించి వెళ్తే సక్సీడ్ అవుతావా లేదా ఫెయిల్ అవుతావా ఓ డిఫరెంట్ మ్యాటర్. మేము కూడా ఏవియేషన్లో చేసాం కొన్నాళ్ళు. 4 years చేశారు. 4 years చేసాం. ఉడాన్ స్కీమ్ సక్సెస్ అని మీరే అంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం ఆ రోజు ఫార్ములేట్ చేయగలిగాం, దేశానికి ఒక సేవ చేయగలిగాం. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వెస్టర్న్ దీంట్లో వచ్చేసింది. ఈస్ట్ కోస్ట్ దగ్గర ఆగిపోయింది. వెస్టర్న్ కోస్ట్ దగ్గర మోపా ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. జిఎంఆర్ అది చేసింది. ఇది జిఎంఆర్ ఇచ్చారు, సేమ్ జిఎంఆర్. ఇక్కడ ఏంటి, ఆ రోజు దాంతో సమానంగా ఇన్సూరెన్స్గా ఆ టైమే పర్మిషన్స్ అంతా ఇచ్చారు. ఎందుకు రాలేదు? మీరు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో 500 ఎకరాలు తగ్గించారు. మీరే ఇచ్చారు స్టేట్మెంట్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో, ప్రెస్ బ్రీఫింగ్లో, అన్నిట్లో. మేము మాజీ ఏవియేషన్ మినిస్టర్ ఇది ఏంటని అడిగితే మాకు సమాధానం ఏంటి, మీకు అడిగే అర్హత లేదట, మీరు ఎన్నికలు ఓడిపోయారట. సరే దండం, అర్హత లేదట. మీరు వెళ్ళలేదు అసలు. అయ్యా, డోంట్ జంప్ టు కన్క్లూషన్స్. పెద్ద కథ. రెండో ముఖ్యమంత్రి కూడా మళ్ళీ ఫౌండేషన్ వేశారు, అదే జిఎంఆర్. మళ్ళీ ఆ ఫౌండేషన్ అయింది. మీకు శంషాబాద్ 8 సంవత్సరాలు పట్టింది. గవర్నమెంట్ అప్పుడు కూడా మారింది.